దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వాంగ సుందరుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ద్వితీయోపదేశకాండం 4:7. ప్రియా సర్వాంగ సుందరుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు దేవదేవుని పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ఆ సర్వకృపామయుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప నేను మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండాలని, మీ పక్షాన సంపూర్ణమైన కార్యాభివృద్ధిని ప్రభు జరిగించాలని, మీ జీవితంలో జయ విజయమాన్ని అనుగ్రహించాలని, పరిశుద్ధాత్మ దేవుడికి మహిమార్థంగా మీరు నిలవాలని ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇంకనూ మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. దేవదేవుడి యొక్క నామానికి మహిమార్థంగా ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేసి దేవుని నామాన్ని మహిమపరచండి. మనము ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతే. మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? దేవుని బిడ్డలారా, ఆయన ఆరాధించినప్పుడల్లా ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఆరాధించినప్పుడు దేవుడు మనకు సమీపంగా వచ్చుచున్న మహిమాస్వరూపుడైన ఆయన స్తుతుల మధ్య నివాసం చేయువాడు. ఇద్దరు లేక ముగ్గురు ఆ మహిమాస్వరూపుడి పేరట కూడిన వచ్చినప్పుడు వారి మధ్య నివాసం చేయగల సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడైన ఆరాధన వేళలన్నిటిలో ఆయన ప్రసన్నతను ఎంతగానో గ్రహించున్నాము. దేవుడు ఎందుకు పరలోకమందు నివాసం చేయుచున్నాడు? కేవలం అక్కడ ఆరాధన జరుగుటను బట్టి. దూతలు మానక ఆ దేవాదేవుని, ఆ పరిశుద్ధుడను, ఆ సర్వోన్నతుడను స్తుతులు చేయుచున్నారు. అక్కడ శాశ్వతమైన ఆరాధన ఉన్నది. ఆరాధన జరుగు స్థలమందు దేవుడు ఉంటాడు. నేడు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవదేవుడికి సంపూర్ణమైన సత్యారాధన జరిగితే మీ పక్షాన ఆయన సంపూర్ణమైన కార్యసాధకుడై మీ జీవితంలో సంపూర్ణమైనటువంటి జయం ఇవ్వటానికి ఆయన మీ పక్షాన్నే ఉంటాడు. మీ గృహమందు ఆయన సన్నిధిని, ప్రసన్నతను నిండుగా ఉండగోరుచున్నారా? ఆ దేవదేవుని మీరు స్తుతించగలుగుతున్నారా కుటుంబ సమేతంగా? పౌలు శీలలు చెరసాలలో దేవుని స్తుతించినప్పుడు ప్రభు దిగి వచ్చాడు. చెరసాల పునాదులు అదిరినవి. గొప్ప విడుదల దేవుడు ఆజ్ఞాపించాడు. తనకు మొరపెట్టే వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టే వారందరికీ ఆ మహిమాస్వరూపుడు సమీపంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మీకు దొరుకు కాలమందు ఆయన్ను వెతకండి. ఆయన సమీపంలో ఉండగా ఆ మహిమాస్వరూపుడను వెతకండి. ఆయన వేడుకొనండి. ఆయన తప్పకుండా మీకు సంపూర్ణమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తున్నాడు. ఎక్కువ సమయం దేవుని ఆరాధించండి. విస్తారంగా దేవుని స్తుతించండి. పరిశుద్ధ గ్రంథమందు ఆయనకు 272 బిరుదులు ఉన్నవి. ఆ దేవాదేవుడు మనం ఎంత స్తుతించినా తక్కువే. ఆ మహిమాస్వరూపుడు, ఆ కలవరి నాయకుడిని ఎంత కొనియాడినా మనం తక్కువే. కలవరి శిలువ కారుణ్యము తలంచుచు ప్రతి గాయంను బట్టి, ప్రతి శ్రమను బట్టి, ఆయన అనుభవించిన వ్యాధిని బట్టి దేవాదేవుని మనం స్తుతించి మహింపరిచి ఘనపరచాలి. దావీదు రాజువలే తీర్మానం చేయండి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆ దేవదేవుని యొక్క కీర్తి నా నాటు ఉండంటున్నాడు. అప్పుడు ఎటువంటి ఎరుకు గోడలు మీ ఎదుట నిలవజాలవు. కీడు చేయు మనుషులు మీ మీద బయలుదేరరు. ఎటువంటి మాంత్రికులైనను మీకు విరోధముగా క్రియ చేయజాలరు. దేవుడు మన పక్షంగా నుండగా మనకు విరోధి ఎవడు? దేవుని బిడ్డలారా, దేవుడి పక్షాన్ని మీరుండండి. దేవుడు మీ పక్షాన్ని నుండి కార్యం చేస్తాడు. దేవుడు సంపూర్ణమైన కార్యాభివృద్ధిని, సంపూర్ణ జయవిజయం మీకు అనుగ్రహించి సమానార్థం ఉన్నతమైన ప్రతి కార్యం జరిగించగల జగత్రక్షకుడు మన ప్రియ ప్రభు గనక ఆ దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపలో మీరు ముందుకు సాగండి. దేవుని ప్రార్థించండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ సర్వాంగ సుందరుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో నీ దీనదాసుని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, నమ్మదగిన వాడు, నమ్ముకోదైన గొప్ప దేవుడు, సహాయకుడు నీవే. దేవా, మీ ప్రసన్నత, నీ పరిపూర్ణత, మీ తేజస్సు మీ బిడ్డలైన మాకు అందరికి దయచేసి ఉదయకాలం ఈ ఆశీస్సుల ఆశీర్వాదం మీ బిడ్డలు దయచేసి ఈ రోజున మీ ఆశ్చర్యకరమైన కార్యాలతో మీ బిడ్డలు నింపండి, బలపరచండి. బిడ్డల జీవితంలో జయ విజయాలు అనుగ్రహించి పరిశుద్ధాత్మ గొప్ప కృపాతాగిరి దయచేయమని
అందరిని ఆశీర్వదించి దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.